అందరూ నమస్కారం. నా పేరు రవీంద్ర బాబు. నేను గత 22 సంవత్సరాలుగా ఇన్సూరెన్స్ ఫీల్డ్లో పనిచేస్తున్నాను. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో, యూట్యూబ్లో ముఖ్యంగా ఒక విషయం గురించి చాలా చర్చ జరుగుతున్నది. స్టార్ హెల్త్ క్లెయిమ్లు ఇవ్వడం లేదని, స్టార్ హెల్త్ తీసుకుంటే క్లెయిమ్లు రావని, అలాగే క్యాష్లెస్ రిజెక్ట్ చేస్తున్నారని, ఇలా ఎన్నో వదంతులు మనం వింటున్నాం. అయితే వీటిలో ఎంతవరకు నిజమా కాదా, ఈ విషయాలని మనం తెలుసుకుందాం. భారతదేశంలోని అనేక ఆరోగ్య బీమా సంస్థలు ఉన్నాయి. అందులోని జూలై 1, 2026 నాటికి 8 స్టాండర్లోని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు, అంటే వాళ్ళ ముఖ్య బిజినెస్ హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రమే. అలాగే 9 ఇతర ఇన్సూరెన్స్ కంపెనీలు లైక్ హెల్త్తో పాటు వాళ్ళు మోటారు, ట్రావెల్, ప్రాపర్టీ, మెరైన్, కమర్షియల్ ఇన్సూరెన్స్లు కూడాను, అంటే జనరల్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ని వాళ్ళు అందిస్తారు. అయితే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడం, క్లెయిమ్స్ ఇవ్వట్లేదని, కష్టమని, హాస్పిటల్ క్యాష్లెస్ రిజెక్ట్ చేస్తున్నారని అనేకంగా మాట్లాడుతున్నారు. ఇందులో ఎంతవరకు నిజం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒక హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ గురించి ఒక వ్యక్తి అనుభవాన్ని బట్టి మొత్తం హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ గురించి ఒక నిర్ణయానికి రావటం సరైంది కాదు. అదే సమయంలో ఏదైనా కస్టమర్కి క్లెయిమ్ విషయంలో కనుక ఇబ్బంది ఎదురైతే దాన్ని కూడా తేలిగ్గా తీసుకోవడం కరెక్ట్ కాదనిపిస్తుంది. మరి అసలు నిజం ఏంటి? ఓకే, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఏ హాస్పిటల్ బిల్ అయినా తీసుకుంటే మొత్తం చెల్లించే పథకం అయితే కాదు. మన పాలసీలోని కవరేజు, ఎక్స్క్లూషన్స్, వెయిటింగ్ పీరియడ్లు, సబ్లిమిట్స్, కోపేమెంటు, రూమ్ రెంటు కండిషన్స్, అలాగే ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్, నాన్ పేయబుల్ ఐటమ్స్, ఇలాగా పాలసీ టర్మ్స్ ప్రకారంగా క్లెయిమ్ నిర్ణయించబడుతుంది. అందుకనే పాలసీ తీసుకునే సమయంలోనే టర్మ్స్ అండ్ కండిషన్స్ని పూర్తిగా తెలుసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి సపోజ్ హాస్పిటల్లో కనుక 5 లక్షల బిల్లు చేశారనుకున్నాం. ఆయనకి 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి 5 లక్షలు ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించాలి అనేది సమంజసం కాదు. ఓకే, పాలసీ ప్రకారంగా కొన్ని ఎక్స్పెన్సెస్ పేయబుల్ కాకపోవచ్చు, కోపేమెంట్ ఉండొచ్చు, వెయిటింగ్ పీరియడ్లో ఉన్న ట్రీట్మెంట్ కావచ్చు, లేదా పాలసీలో ఎక్స్క్లూషన్స్ ఉండొచ్చు. అలాంటి సందర్భాల్లో క్లెయిమ్ అమౌంట్ తగ్గొచ్చు, లేదా క్లెయిమ్ అడ్మిసిబిలిటీ కూడాను ప్రశ్నార్థం కావచ్చు. అందుకని క్లెయిమ్ రాలేదు అంటే ఇన్సూరెన్స్ కంపెనీ మోసం చేసింది అని వెంటనే నిర్ణయం తీసుకోవటం సరైనది కాదు. నా పాలసీలో ఈ ట్రీట్మెంటు కవర్ ఉందా, అలాగే ఏమైనా వెయిటింగ్ పీరియడ్లు ఉన్నాయా, ఏమైనా ఎక్స్క్లూషన్స్ ఉన్నాయా, ఏమైనా డాక్యుమెంట్లు అవసరం పడతాయా అనే విషయాల్ని ముందుగా మనం తెలుసుకోవాలి. మరి స్టార్ హెల్త్ క్లెయిమ్స్ ఇవ్వడం లేదా అని ప్రశ్నకి జవాబు ఏంటంటే, స్టార్ హెల్త్ స్వయంగా ప్రకటించిన ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 గణాంకాల ప్రకారంగా చూస్తే 24.47 లక్షలకు పైగా క్లెయిమ్స్ పెయిడ్ చేయడం జరిగింది. అలాగే 11,149 కోట్లు పైగా చెల్లింపులు చేశామని సంస్థ తన వెబ్సైట్ డాష్బోర్డ్లో పేర్కొంది. అలాగే సంస్థ మొదట పెట్టినప్పటి నుంచి మనం చూస్తే 61,586 కోట్లు పైగా చెల్లించి 1,28 లక్షల క్లెయిముల్ని సెటిల్ చేశామని చెప్పి అక్టోబరు నుండి డిసెంబర్ 25లో 31.68 కోట్లు చెల్లించామని చెప్పి సంస్థ తన వెబ్సైట్ డాష్బోర్డ్లో పేర్కొంది. మీరు చూడొచ్చు కూడాను. అలాగే సంస్థ తన క్లెయిమ్ ఇన్ఫర్మేషన్ని డాష్బోర్డ్లో కూడా క్లియర్గా క్లెయిమ్ సెటిల్మెంట్ డేటాని ప్రజలకు అందుబాటులో ఉంచుతుంది. అంటే స్టార్ హెల్త్ అసలు క్లెయిమ్ చెల్లించట్లేదు అనేది బ్లాంక్ స్టేట్మెంట్, అది సరైనది కాదు. ఓకే, అయితే దీని అర్థం ప్రతి క్లెయిము 100% అప్రూవ్ అయిపోతుందని కూడా చెప్పలేము. ప్రతి క్లెయిమ్ని సంబంధించిన పాలసీ టర్మ్స్, మెడికల్ డాక్యుమెంట్స్ మరియు క్లెయిమ్ కండిషన్స్ ఆధారంగా పరిశీలించడం జరుగుతుంది. క్యాష్లెస్ క్లెయిమ్ గురించి ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం చెప్తాను. క్యాష్లెస్ అంటే హాస్పిటల్లో ₹1 కూడా మనం చెల్లించాల్సిన అవసరం లేదు అని అర్థం కాదు. ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీ ప్రకారంగా పేమెంట్ అమౌంట్ను మాత్రమే అప్రూవ్ చేస్తుంది. నాన్ పేయబుల్ ఐటమ్స్, అప్లికబుల్ కోపే కానీ లేదా పాలసీకి సంబంధించిన ఇతర ఛార్జెస్ ఉంటే
అవి కస్టమర్ చెల్లించాల్సి రావచ్చు. అందుకే హాస్పిటల్ ఇన్సూరెన్స్ డెస్క్తో కూడా మనం స్పష్టంగా మాట్లాడాలి. స్టార్ హెల్త్ అధికారికంగా క్యాష్లెస్ క్లెయిమ్లు మరియు రీఎంబర్స్మెంట్ క్లెయిమ్లు రెండింటికి క్లెయిమ్ ఇంటిమేషన్ మరియు క్లెయిమ్ స్టేటస్ ట్రాకింగ్ కూడా సదుపాయం అందిస్తున్నది. ఒకవేళ కనుక క్లెయిమ్ రిజెక్ట్ అయితే ఏం చేయాలి? ఇక్కడ మనం చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, క్లెయిమ్ రిజెక్ట్ అయ్యిందని వదిలేయకూడదు. ముందుగా రిజెక్షన్ లేదా డిడక్షన్కి కారణం ఏంటో ముందుగా తెలుసుకోవాలి. కంపెనీని క్లారిఫికేషన్ అడగండి. ఓకే, లేదా మీ సంబంధిత ఏజెంట్ ఎవరైతే ఉంటారో ఆయన సహాయం తీసుకోండి. అవసరమైతే గ్రీవియన్స్ రైజ్ చేయండి. స్టార్ హెల్త్కి అధికారిక గ్రీవియన్స్ మెకానిజం కూడా ఉంది. దాని ప్రకారంగా కస్టమర్స్ తన గ్రీవియన్స్ నమోదు చేసుకునే అవకాశం ఉంది. అలాగే రిఫరెన్స్ నెంబర్ ద్వారాగా ఫాలోఅప్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నది. సో అవసరమైన సందర్భాల్లో ఇన్సూరెన్స్ గ్రీవియన్స్ రెడ్రెసల్ మెకానిజం మరియు ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్ కూడా వంటి మార్గాలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. అంటే క్లెయిమ్ రిజెక్షన్ అయ్యింది ఇక ఇంతే అనేది సరైన విధానం అయితే కాదు. ఇక్కడే మీకు మీ ఏజెంట్ సహకారం అవసరం అవుతుంది. వారు మీ క్లెయిమ్కి సహకారం అందిస్తారు. ఓకే, సో నా కస్టమర్కి నేను చెప్పేది ఒకటే, ఇన్సూరెన్స్ను అడ్వర్టైజ్మెంట్ చూసి కొనకండి. అలాగే వాట్సాప్ మెసేజ్ చూసి భయపడకండి. అలాగే యూట్యూబ్లో వీడియో చూసి ఒక కంపెనీని మంచిదని లేదా చెడ్డదని నిర్ణయం తీసుకోకండి. మీరు పాలసీ తీసుకునే ముందు కవరేజ్ ఎంత, వెయిటింగ్ పీరియడ్ ఎంత, ప్రీ ఎగ్జిస్టింగ్ డిజీజ్ రూల్స్ ఏంటి, కోపేమెంట్ ఉందా, రూమ్ రెంట్ ఏమిటి, నెట్వర్క్ హాస్పిటల్స్ ఏమేమి ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఎక్స్క్లూషన్స్ ఏంటి, నెట్వర్క్ తర్వాత క్లెయిమ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నీ తెలుసుకోవడం ముఖ్యమైన విషయం ఒక కస్టమర్గా. అలాగే చివరిగా ఒక ముఖ్యమైన మాట కూడా మీకు చెప్పదలుచుకున్నాను. నేను ఆన్లైన్లో తీసుకోవడం సరైంది కాదు. క్లెయిమ్ వచ్చినప్పుడు మీ వెంట ఎవరుంటారు చెప్పండి మీరు? ఓకే, మీరు ఎప్పుడైనా బంగారం ఆన్లైన్లో కొంటారా? కొనరు కదా. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ మీ జీవితాంతం ఉండే ఒక ప్రోడక్ట్. ఓకే, దీన్ని కూడా అంతే ముఖ్యంగా ఆలోచించాలి. హెల్త్ ఇన్సూరెన్స్ మీ దగ్గరలో ఉన్న తెలిసిన ఏజెంట్ ద్వారా తీసుకోవడం ఎప్పటికైనా మంచిది. ఎందుకంటే ఆయన సహకారం మీకు పాలసీ క్లెయిమ్ దగ్గర మనకి ముఖ్యంగా ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్లో అసలు విలువ పాలసీ కొన్న రోజు కాదు, దాని అవసరం వచ్చిన రోజున తెలుస్తుంది. అందుకే ఇన్సూరెన్స్ కంపెనీని ఎంచుకునేటప్పుడు కంపెనీ రెప్యుటేషన్తో పాటు పాలసీ వర్డింగ్స్, ముఖ్యంగా కవరేజ్, ఎక్స్క్లూషను, క్లెయిమ్ ప్రాసెస్, సర్వీస్ సపోర్టు అన్నింటినీ పరిశీలించాలి. వదంతులైతే నమ్మద్దు. నిజాలు ఏంటో తెలుసుకోండి, పాలసీని చదవండి. అలాగైనా సరైన సలహాలు, సరైన ఏజెంట్ని ఎంపిక చేసుకోండి. ఓకే, ఇది ముఖ్యంగా నేను చెప్పదలిచింది. అలాగే నా పర్సనల్ అనుభవం కూడా మీతో పాటు పంచుకుంటాను. నేను మా బ్రదరు 2021లోని బైపాస్కి వెళ్ళటం జరిగింది. ఆయన అంతకుముందు 5 లక్షల ఇన్సూరెన్స్ తీసుకోవటం జరిగింది. అయితే ఈ బైపాస్ సర్జరీకి 4,50,000 అయ్యింది. ఆ క్లెయిమ్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్సే ఇచ్చింది. తర్వాత ఆయనకి ఇంకా ఫ్లూయిడ్, ముఖ్యంగా సర్జికల్ డ్రెయిన్ ఫ్లూయిడ్ అని అంటాం మనం. సర్జరీ అయిన తర్వాత ఫ్లూయిడ్ వస్తుంది అక్యుములేట్ అయితే, ఆ అక్యుములేషన్ తీయడానికి చెస్ట్ నుండి ట్యూబ్స్ ద్వారాగా డ్రైన్ చేయటం జరిగింది. సో దీనికి మళ్ళీ హాస్పిటల్లో చేరటం జరిగింది. దానికి కూడా క్లెయిమ్ అదే సంవత్సరంలో ఇవ్వటం జరిగింది. ఒక 50 నుండి 75,000 ఖర్చు అయింది. సో ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇవ్వటం జరిగింది. సో ఆయనకున్న 5,50,000 దాదాపు అయిపోయినాయి. ఓకే, తర్వాత మళ్ళీ ఆయన పాలసీ రెన్యువల్ చేయటం జరిగింది. నెక్స్ట్ ఇంకొక 6 నెలల తర్వాత ఐసీడీ మరి ఏఐసిడి అంటాము, ఆ ఇంప్లాంట్ అంటే కాలర్ బోన్ దగ్గర ఇంప్లాంట్ చేయటం జరిగింది. ఇదేం చేస్తుందంటే ముఖ్యంగా ఫాస్ట్ స్లో రిథమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని, ఆ షాక్స్ని తీసుకుంటుంది. ఓకే, సో అలాగే
సో అది ఇంప్లాంట్ చేయడం జరిగింది. దానికి కూడా దాదాపు 7.5 లక్షల దాకా ఖర్చు అయింది. ఎప్పుడైతే మళ్ళీ ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేశారో మళ్ళీ 5 లక్షలు వచ్చింది. ఆ 5 లక్షలు మళ్ళీ ఇన్సూరెన్స్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పే చేయడం జరిగింది. అంటే దాదాపు 2 సార్లు 10 లక్షల దాకా ఇవ్వటం జరిగింది. మిగిలిన 2.5 లక్షలు దాదాపు మేము పర్సనల్గా కట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మా హెల్త్ ఇన్సూరెన్స్ లిమిట్ 5 లక్షలు మాత్రమే ఉండడం కారణం చేత, అంటే సమ్ అష్యూర్డ్. ఓకే, సో అలాగే ఇది హెల్త్ ఇన్సూరెన్స్ స్టార్ హెల్తే హెల్ప్ చేయడం జరిగింది మనకి. ఇది కాకుండా అలాగే మా ఇంట్లోని ఇంకొక ఇతర వ్యక్తులకి కూడాను 2 సర్జరీలు జరిగింది. వాళ్ళు కూడాను స్టార్ హెల్త్ ద్వారాగానే 5 లక్షల రూపాయలు, ఓకే, 5,30,000 ఖర్చు అయితే దాంట్లో 5 లక్షలు హెల్త్ ఇన్సూరెన్స్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వటం జరిగింది. 30,000 పర్సనల్గా పెట్టుకోవాల్సి వచ్చింది. అలాగే నా క్లయింట్, ముఖ్యంగా ఇంకొక క్లయింట్ నేను భరత్ అని, ఆయన కూడాను ఒక జాండీస్ వచ్చి కిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్లోని గత సంవత్సరం అడ్మిట్ అవ్వటం జరిగింది. అయితే ఆయన బాగా ప్రాబ్లం వచ్చి ఆయన చనిపోవటం కూడా జరిగింది. అయితే ఆయనకి కూడా క్లెయిము 12 లక్షల దాకా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చింది. సో ఇలాగ చాలా కేసెస్ ఉన్నాయి. ఈ కేసెస్ అన్నింటిలో కూడా స్టార్ హెల్త్ ఉపయోగపడింది. అలాగే అందుకని మీ అవసరాలకి ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం ఈ రోజుల్లోని. గవర్నమెంట్ కూడాను ఈ మనకున్న ఇంతమంది జనాభాలోని దేశమంతా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం. అందుకని నా సజెషన్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోవాలి. మీ అవసరాలు సరిపోయేటట్టు పాలసీని అర్థం చేసుకొని తీసుకోవడం ముఖ్యమైన విషయం. హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మీకు ఏమైనా సందేహాలు కానీ ఏమైనా మీకు సంప్రదింపులు చేయాలనుకుంటే ఫోన్ నెంబరు, నా డీటెయిల్స్, ఓకే, కిందన ఈ వీడియో కిందన ఇస్తాను. ravindrainsurance.in మీరు వెళ్తే పూర్తి డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ. నమస్తే.